హాయ్ వ్యూయర్స్, ఇవాళ మన వీడియో భీష్మ ఏకాదశి గురించి. సాధారణంగా ప్రతి నెలలో ఏకాదశి వస్తుంది. ఏ ఏకాదశికైనా దాని ముందు యొక్క తిథిని బట్టి దానికి పేరు వస్తుంది. మానవునిగా పుట్టిన వ్యక్తి పేరున స్థిరపడిన ఏకాదశి భీష్మ ఏకాదశి. భీష్ముడు అంతటి గొప్పవాడు కాబట్టి అంతా ఆ తిథి ప్రాధాన్యత వచ్చింది. భీష్మ ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జరుపుకుంటున్నారు. మాఘమాసం శుద్ధ ఏకాదశి ఫిబ్రవరి 7న రాత్రి 9:26 ప్రారంభమై ఫిబ్రవరి 8న రాత్రి 8:15 ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 8వ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తేదీన జరుపుకుంటున్నాం. గంగామాత స్త్రీ రూపంలో గర్భవతి అయి పశువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుషులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకుంది. అంటే గంగాదేవి జగన్మాతృ స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసన జన్మించిన తరువాత ఎవరికి పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె 8వ వాడిగా పుట్టిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన సంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పచెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా సంతనుని చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడైనాడు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడు కనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సుఖం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వలన ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న అనుమానంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాను అని భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్ముడు. భీష్ముడికి తను కోరుకున్న సమయంలో తను చాలించగలిగే వరం ఉంది. మహాభారత యుద్ధంలో 11 రోజుల తరువాత యుద్ధంలో గాయపడి యుద్ధభూమిలోనే అంపశయ్యపై పడుకొని ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూస్తూ ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనలో ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. యుద్ధభూమిలో తను అంపశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు తన యొక్క పరివారమును ఎవరిని ఉండవద్దని శాసించాడు. వారు చేసేదేమీ లేక వారి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. యుద్ధభూమిలో రాబందులు రెక్కలు చప్పుళ్ళు చేసుకుంటూ అక్కడికి వచ్చేవి. పెద్దవైనటువంటి నక్కలు కూడా చెప్పలేనటువంటి శబ్దాలు చేస్తూ భీష్ముని వద్దకు వచ్చేవి. వాసన చూసి తాను ఇంకా జీవించి ఉన్నాడు అని మనం చేసేది ఏమీ లేదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవి. చాలా గద్దలు కూడా అక్కడికి వచ్చి వాసన చూసి ఇంకా జీవించి ఉన్నాడని ముక్కుతో పడవకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవి. యుద్ధం అనంతరం ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు 1 రోజులు గడిచాయి. పాండవులు శ్రీకృష్ణులు సల్లాపాలు ఆడుకునే సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెప్తూ, కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ధర్మాలను అవపోసనం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా అవగాహన చేసుకున్న మహనీయుడు. మానవాళికి సైతం సులభంగా జీవకోటిని తరింపచేయటం ఎలానో అవగతం చేసుకున్న మహనీయుడు. ధర్మ విషయంలోనూ ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు భీష్ముడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకునేందుకు వెళ్దాం రండి అని భీష్మ పితామహుడి వద్దకు పాండవులను తీసుకొని వెళ్ళాడు. భీష్ముడు సుమారు 1.5 రోజుల నుండి అంపశయ్య పైన అంటే బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారము లేదు. స్వచ్ఛందంగా మరణం తెచ్చుకోగలడు, కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకుంటూ ఉన్నాడు. భీష్ముడు అన్ని రోజులు అంపశయ్య పైన పడుకొనే ఉండటానికి గల కారణం ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట.
అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడాయన అని ఆలోచిస్తే ద్రౌపది సభా మధ్యంలో అవమానం జరుగుతూ ఉంటే ఏం చేయలేకపోయాడు. భగవద్భక్తురాలకి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివరికి తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికి నష్టం జరుగుతుందని వారిని అట్లే వదిలేశాడు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆనాడు ద్రౌపదికి నేను ఏ సాయం చేయలేకపోయాను కాబట్టి పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు నేను అంపశయ్యపై పడి ఉన్నాను అని భీష్ముడు చెప్పాడు. సాధారణంగా భక్తుడు భగవంతుని వద్దకు వెళ్తాడు. కానీ భీష్ముడి విషయంలో పరమాత్ముడైన శ్రీకృష్ణుడే భీష్ముని వద్దకు తన అస్తమించే సమయంలో తన యొక్క ధర్మ సందేహాలను తీర్చడం కోసం శ్రీకృష్ణుడు భీష్ముని వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పవచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెప్తే అది తత్వం, నీవు చెప్తే అది తత్వదృష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా? ఆ నేలలో పండిన మొక్క చెప్తుంది కానీ ఆ నేల ఎంత సారమో అని. అలాగే నీవు అనుభవజ్ఞుడివి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ తాగటానికి పనికిరాదు. అదే నీటిని మేఘం అంటే వర్ణుడు వర్షిస్తే తాగటానికి పనికొస్తుంది. అందుకే భగవంతుడు జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి మంచిది అని బోధించాడు. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు, ఋషులకు, మునిశ్రేష్ఠులకు అందరికీ ఉపదేశం చేశాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. కానీ విష్ణు సహస్రనామాలని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించటానికి వీలవుతుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వలన భయం పోతుంది, శుభం కలుగుతుంది. గణపతి, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముని ధ్యానించి బాధల నుండి విముక్తులం అవుదాం. ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. సర్వే జన సుఖినో భవంతు.